హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2 అవర్స్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో మిస్టర్ బచ్చన్ మూవీ అయితే ఇవాళే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆగస్టు 15వ తారీఖునైతే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కానీ ఆగస్టు 14వ తారీఖు నైట్ అయితే ప్రీమియర్ షోస్ అయితే వేయడం అయితే జరిగింది. సో, ఆ ప్రీమియర్స్‌కి అయితే నేను కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో, కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే గాని మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 2 అవర్స్ 38 మినిట్స్ అనే వెంటనే ల్యాగ్ అయితే చాలా మట్టుగా అయితే పెట్టడం అయితే జరిగింది. సో, ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అనేది చాలా రొటీన్‌గా చాలా ల్యాగ్ అయితే చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగున్నది. డైరెక్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే బాగోలేదు. కథ కూడా చాలా రొటీన్‌గా అనిపించింది. ఒక ఐటీ ఆఫీసర్ చాలా సిన్సియర్‌గా అయితే ఉంటారు. అంత సిన్సియర్‌గా ఉంటే తెలిసిందే కదా చాలా మట్టుగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు అది తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. లైక్ మీరు 'హైపర్' మూవీ చూసి ఉండొచ్చు. సో, 'హైపర్' మూవీలోని ఎలాగైతే హీరో వాళ్ళ ఫాదర్ ఎంత సిన్సియర్‌గా ఉంటే లాస్ట్‌కి ఏం మిగిలింది. సో, ఇందులో కూడా మన హీరో సిన్సియర్‌గా ఉంటారు. అలా సిన్సియర్‌గా ఉంటే నెక్స్ట్ ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. మెయిన్‌లీ కామెడీ సీన్స్. సత్య గారి కామెడీ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్‌లీ జగపతి బాబు గారి యాక్టింగ్ సీన్స్, అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అనిపించింది. ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా అయితే చేశారు. ఇంకా రవితేజ గారి గురించి అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. హైలైట్‌గా చేశారు. మ్యూజిక్ మాత్రం నాకు చాలా బాగుంది. కంటెంట్ ఏ మాత్రం నాకు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. నాకు పర్ఫార్మెన్సు, ఫస్ట్ హాఫు, మ్యూజిక్ ఈ మూడే నాకు నచ్చింది. మిగతా ఏ మాత్రం నాకేం నచ్చలేదు. డైరెక్షన్ కూడా సెకండ్ హాఫ్ కొంచెం డల్‌గా అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. నా ఒక్క రేటింగ్ ఈ మూవీకి 5కి 2.58 ఇస్తాను. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.